ఆ, అందరికీ నమస్కారం అండి. ఆ ఈరోజు మనం ఎల్సిడిసిలో ముఖ్యంగా చర్చించుకోవాల్సిన అంశం ఏంటంటే రిపోర్టింగ్ ఫార్మెట్ లో మనకి అనెక్సర్ 14, 15 అండ్ 16 అన్నమాట. 14 వచ్చేసి మెడికల్ ఆఫీసర్ డిఎల్ఓ గారికి పంపించేది. అట్లాగే 15 వచ్చేసి డిఎల్ఓ గారు ఎస్ఎల్ఓ గారికి పంపించేది. 16 వచ్చేసి ఎస్ఎల్ఓ గారు సిఎల్ఈకి పంపించాల్సినటువంటి డైలీ రిపోర్ట్ అన్నమాట. సో ఈ డైలీ రిపోర్ట్ అనేది పక్కాగా చూసుకోవాలి. ఎందుకు దీన్ని ఇంత వివరంగా చెప్పాల్సి వస్తుందంటే, ఇక్కడ మనం ఎన్నో ఎల్సిడిసిలు చేసినప్పటికీ చాలా పొరపాట్లు చేస్తా ఉన్నాం. ఈ పొరపాట్లు మళ్ళీ మళ్ళీ చేయకోకుండా ఉండటం కోసం ఇది వీడియో రూపంలో మీకు అందరికీ అందజేయడం జరుగుతుంది. సో ముఖ్యంగా మనం దీంట్లో ఒక 4 పార్ట్లుగా మనం దీన్ని వివరించుకోవచ్చు. సో ఫస్ట్ పార్ట్ వచ్చేసి మనం హౌస్ హోల్డ్ విజిట్ అనమాట. ఫస్ట్ పార్ట్ లో హౌస్ హోల్డ్ విజిట్, టోటల్ హౌస్ హోల్డ్ విజిట్లన్నీ మనం ఈరోజు చేసాము. ఈరోజు చేసిన వాటిలో ఎక్స్ హౌస్ హోల్డ్ ఎన్ని, ఎల్ హౌస్ హోల్డ్ ఎన్ని. ఎల్ హౌస్ హోల్డ్ అంటే లెవెల్ కంప్లీటెడ్, అంటే హౌస్ హోల్డ్ కంప్లీట్ అయిపోయినట్టు. ఎక్స్ హౌస్ హోల్డ్ అంటే పెండింగ్ ఉన్నట్టు. సో దీంట్లో మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే నేను ఇక్కడ నిన్నటి డే 1 రిపోర్ట్ ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో దీన్ని పూర్తిగా గమనించండి. దీంట్లో పొరపాట్లు ఉంటే మీరు సరి చేసుకుంటారనే ఉద్దేశంతో మీ పేర్లు అంటే జిల్లా పేర్లు చెప్పొచ్చు. సో మళ్ళీ ఒకసారి చూసుకోండి. అంటే పాయింట్అవుట్ చేయటం కాదు, ఇక్కడ పొరపాట్లు ఎక్కడ చేస్తున్నాం అనేది ప్రతి ఒక్కరు గమనించాలి. మేము బాగా చేసాం అనేది కాదు, ప్రతి ఒక్కరి దాంట్లో పొరపాట్లు ఉన్నాయి. సో పొరపాట్లు ఉన్న వాళ్ళందరూ సరి చేసుకోవాల్సిందే. మేము బాగా చేసాం అనే వాళ్ళు ఎవరూ లేరు. ప్రతి ఒక్కరు దీంట్లో పొరపాట్లు చేస్తా ఉన్నారు. కాబట్టి మీరు ఒకసారి చూడండి. సో టోటల్ హౌస్ హోల్డ్ విజిట్ అన్న దగ్గర మనం ఇక్కడ చూసినట్లయితే, టోటల్ హౌస్ హోల్డ్ ఎగ్జాంపుల్ చెప్తున్న శ్రీకాకుళంలో 32,699 హౌస్ హోల్డ్ విజిట్ చేశారు. దీన్ని రెండుగా విడదీసినట్లయితే దాంట్లో ఎల్ఎన్ని ఎక్స్ఎన్ని హౌస్ హోల్డ్ విజిట్ చేస్తే, దాంట్లో మనం చూసినట్లయితే ఆ రెండింటిని ప్లస్ చేస్తే మనకి 32,699 రావాలి. సో ఎగ్జాంపుల్ నేను ఇక్కడ చూపిస్తున్నాను మీకు కలర్ వేసి. సో ఈ కలర్ ని మీరు గమనించండి. సో ఈ కలర్ లో మీకు ఈజీగా ఫైండ్ అవుట్ అవుతుంది. అంటే నేను ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనేది మీకు అర్థం అవుతుంది. సో ఇక్కడ టోటల్ హౌస్ హోల్డ్ ఎగ్జాంపుల్ చేస్తే ఈస్ట్ గోదావరి చూస్తే 23,630 హౌస్ హోల్డ్ విజిట్ చేశారు. దీంట్లో ఎక్స్ ని ఎల్ కి మొత్తం డివైడ్ చేస్తే ఎన్ని వచ్చాయంటే, ఎల్ హౌస్ హోల్డ్ చూస్తే 24,105. సో అంటే మనకి టోటల్ హౌస్ హోల్డ్ విజిట్ చేసిన దానికన్నా ఎల్ హౌస్ హోల్డ్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. సో అంటే ఈ రిపోర్ట్ లో ఇక్కడ పొరపాటు ఉందని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. అట్లాగే ఎక్స్ హౌస్ హోల్డ్ ఎన్ని ఉన్నాయంటే 364 హౌస్ హోల్డ్ ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి హౌస్ హోల్డ్ ని మనం పక్కాగా చూసుకొని మనం రిపోర్ట్ పెట్టాలి. సో ఇది డే 1ది. డే 2కి వచ్చేసరికి క్యుములేటివ్ కూడా ఉంటుంది. ఇది డే 1లో కాబట్టి సేమ్ నెంబర్ ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది కాబట్టి డే 1 చూపిస్తుంది. కానీ ఇప్పుడు మనం టుడే చూస్తే టుడేది ఈక్వల్ గా ఉండాలి. అలాగే క్యుములేటివ్ చూస్తే క్యుములేటివ్ కూడా ఈక్వల్ గా ఉండాలి. అంటే డే 2 చూసినప్పుడు కూడా క్యుములేటివ్ తో చూడాలి. అంటే ఎల్ హౌస్ హోల్డ్ ఎన్ని ఉన్నాయి, ఎక్స్ హౌస్ హోల్డ్ ఎన్ని, ఎక్కడైనా పొరపాటు వేసామా. సో టోటల్ హౌస్ హోల్డ్ విజిట్ చేసినప్పుడు ఆ నెంబర్ దీనికి సరి సమానంగా ఉండాలి. ఇది ఫస్ట్ ఫేజ్ అండి. ఇది ఫస్ట్ చూడాల్సినటువంటి 4 పార్ట్లో ఫస్ట్ పార్ట్ ఇది. ఇక సెకండ్ పార్ట్ వచ్చేసి ఎక్స్ హౌస్ హోల్డ్. ఇక్కడ మీకు ఇంకో వేరే జిల్లా చూపిస్తాను అనమాట. ఇది కోనసీమ నేను తీసుకుంటున్నాను. సో ఇక్కడ వచ్చేసి మనకి ఎక్స్ హౌస్ హోల్డ్ ఎన్ని ఉన్నాయి అనేది చూద్దాం. సో దీంట్లో వచ్చేసి మనకి ఎక్స్ హౌస్ హోల్డ్ వచ్చేసి 597 అనేది ఎక్స్ హౌస్ హోల్డ్ ఉన్నాయి. సో దీన్ని మనం సెకండ్ పార్ట్ లో చూపిస్తున్నాం. ఈ ఎక్స్ హౌస్ హోల్డ్ లో మనం
ఎక్స్ హౌస్ హోల్డ్ ని ఎల్ గా కన్వర్ట్ చేసినాయి. అంటే మనం చూస్తానికి ఫస్ట్ సారి వెళ్ళినప్పుడు ఫస్ట్ విజిట్ లో ఎక్స్ హౌస్ హోల్డ్ అంటే దాంట్లో ఒక పర్సన్ కానీ మోర్ దెన్ వన్ పర్సన్ కానీ మిస్ అయినప్పుడు దాంట్లో ఏం చేస్తాము అంటే అది లెవెల్ కంప్లీట్ అవ్వలేదు కాబట్టి ఎక్స్ హౌస్ హోల్డ్ కింద చూపిస్తాం. ఈ ఎక్స్ హౌస్ హోల్డ్ ని మళ్ళీ అంటే ఉదయం వెళ్ళినప్పుడు లేరు, ఆ డేకి మళ్ళీ రిపోర్ట్ సమర్పించే ముందుగా ఒకసారి చెక్ చేసుకున్నట్లయితే కనుక సో ఆ పర్సన్ వచ్చారు అనుకుంటే ఆ పర్సన్ దగ్గరికి అంటే ఆ హౌస్ హోల్డ్ విజిట్ చేసినప్పుడు అక్కడ పర్సన్ కూడా ఆ మిస్ అయిన పర్సన్ కూడా మనం చూసినట్లయితే అక్కడ ఉన్నటువంటి నెంబరు ఎక్స్ ని ఎల్ గా కన్వర్ట్ చేస్తాం అన్నమాట. సో దీంట్లో చూసినట్లయితే మనం ఇక్కడ 62 మంది అంటే 62 హౌస్ హోల్డ్ ని చూసారనమాట. సో టోటల్ ఎన్ని అంటే 597. ఈ 597లో నుంచి మనం 62 ఫ్యామిలీస్ అంటే 62 ఫ్యామిలీస్ పోతే మనకి ఇక్కడ వీళ్ళు చూపించినటువంటిది నెంబర్ ఎంత అంటే 454. సో 454 ప్లస్ 62 చూస్తే మనకి ఎంత వస్తుందో చూడాలి. అప్పుడు ఆ 2 ప్లస్ చేస్తే మనకి ఎంత వచ్చిందో చూసి అప్పుడు మనం దాన్ని చెక్ చేయాలన్నమాట. సో ఇక్కడ మనం చూసినట్లయితే 516 వచ్చింది టోటల్ గా. 454 ప్లస్ 62 చూస్తే 516. 516 అనేది మనకి ఈ ఎక్స్ హౌస్ హోల్డ్ లో ఉందా లేదని ఎంత ఉంది 597. సో అయితే ఈ 62 అనేది అంటే ఎక్స్ నుంచి ఎల్ గా కన్వర్ట్ అయిందన్నా తప్పై ఉండాలి, లేదంటే ఎక్స్ హౌస్ హోల్డ్ లెఫ్ట్ అంటే ఇంకా పెండింగ్ ఉన్నవి ఎన్ని అంటే ఇంకైనా తప్పేసి ఉండాలి. కాబట్టి ఇది సెకండ్ పార్ట్ లో చూడాల్సినటువంటి సారాంశం. సో ఫస్ట్ హౌస్ హోల్డ్ లోనేమో టోటల్ హౌస్ హోల్డ్ కి ఎల్ హౌస్ హోల్డ్ ని ఎక్స్ హౌస్ హోల్డ్ ని ప్లస్ చేస్తే టోటల్ హౌస్ హోల్డ్ కి ఈక్వల్ ఉండాలి. సెకండ్ పార్ట్ వచ్చేసి ఎక్స్ హౌస్ హోల్డ్ ఎల్ గా కన్వర్ట్ అయినాయి అంటే ఎల్ గా కన్వర్ట్ అవ్వగా ఇంకనూ మిగిలినటువంటి ఎక్స్ హౌస్ హోల్డ్ ని మనం దీంట్లో చూస్తాం. సో ఈ రెండు కనుక మనం చెక్ చేసినట్టయితే దీంట్లో పొరపాటు ఉన్నట్లు, కాబట్టి దీన్ని గమనించాలి. సో మిమ్మల్ని అంటే మీ పొరపాట్లని మేము చూపించుతున్నాము అంటే ఏంటంటే నెక్స్ట్ టైం చేయకుండా ఉంటారని చెప్పేసి, సో అలాగే మనం పక్కా రిపోర్ట్ ఇస్తున్నామని చెప్పేసి చూస్తాం ఒకసారి. సో అట్లాగే ఇంకోటి ఎగ్జాంపుల్ చూపిస్తా ఉన్నాను. ఇది సెకండ్ పార్ట్ అయిపోయింది. థర్డ్ పార్ట్ సూపర్విజన్. ఇప్పుడు సూపర్విజన్ లో మనం చూడాల్సినటువంటిది కూడా చూద్దాం అనమాట. ఫస్ట్ ఇక్కడ దీంట్లో మనం చూసినట్లయితే సెకండ్ పార్ట్ లో ఇంకోటి ఏంటంటే నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఎగ్జామినేడ్ ఎల్లో హౌస్ హోల్డ్. ఎల్లో హౌస్ హోల్డ్ ఎంతమంది ఉంటే అంతమందిని చూపిస్తాం, అక్కడ నో ఇష్యూ అనమాట. సో సెకండ్ వచ్చేసి నెంబర్ ఆఫ్ పర్సన్ ఎగ్జామినేడ్ ఎక్స్ హౌస్ హోల్డ్. సో ఎక్స్ హౌస్ హోల్డ్ లో మనం ఎంతమందిని చూసామో ఆ నెంబర్ ఇక్కడ వేస్తాం అనమాట. సో ఇంకా దీన్ని మనం నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళడానికి చూస్తాం అనమాట. అంటే ఈ ఎక్స్ హౌస్ హోల్డ్ లో మనం ఇంకా ఎవరైతే పెండింగ్ ఉన్నారో దాన్ని మనం టోటల్ గా చూస్తానికి ప్రయత్నిస్తాం అనమాట. సో మనం థర్డ్ పార్ట్కి వెళ్ళినట్టయితే సూపర్విజన్ లో మీకు కావాల్సింది ఏంటి అంటే సో అసలు టోటల్ గా సూపర్విజన్ అంటే మనకి ఎన్ని హౌస్ హోల్డ్ జరిగాయి, ఆ హౌస్ హోల్డ్ లో వీళ్ళన్ని హౌస్ హోల్డ్ చూడలేరు కాబట్టి ర్యాండమ్ గా వీళ్ళకి 5 to 15 హౌస్ హోల్డ్ అనమాట. సూపర్వైజర్ ఎవరు, ఏఎన్ఎం కావచ్చు, ఇంకా మీకు ఎవరైతే మీరు ఎన్నుకున్నారో ఆ సూపర్వైజర్ చెక్ చేసినటువంటి హౌస్ హోల్డ్. ఎల్ హౌస్ హోల్డ్ అన్ని చూడాల్సిన అవసరం లేదు. సో వాళ్ళు 5 to 15 వరకు చూడాలి. ఆ 5 to 15 లో మనం చూసేటువంటి అది నెంబర్ ఎంత అనేది చూడాలి. సో మీరు ఇక్కడ చూసినట్లయితే విశాఖపట్నం ఎగ్జాంపుల్ చూపిస్తున్నానండి. వీళ్ళు నోట్ చేసుకోవాలి. టోటల్ గా ఏంటంటే మనకి ఎల్ హౌస్ హోల్డ్ ఎంతమందిని చూశారు, ఎన్ని కుటుంబాలు చూశారు అనేది ఇక్కడ చూపిస్తున్నాము. సో నెంబర్ ఆఫ్ ఎల్ హౌస్ హోల్డ్ చెక్డ్ బై ది సూపర్వైజర్ చెక్ చేసినటువంటి హౌస్ హోల్డ్ ఎంత అంటే 4320. సో ఇక్కడ ఉన్నటువంటి అంకె అంటే మనం ఏంటంటే 4320లో మనం ఒక పర్సన్ లేకపోతే ఇద్దరు పర్సన్లలో మనం మిస్ అయి ఉంటాం. అయితే ఇక్కడ జరిగింది ఇక్కడ సూపర్వైజర్ అబ్జర్వ్ చేసింది ఏంటంటే నెంబర్ ఆఫ్ అన్ఎగ్జామిన్డ్ పర్సన్ ఎగ్జామినెడ్ ఇన్ ఎల్ హౌస్ హోల్డ్ అని పెట్టిన అంటే లెవెల్ కంప్లీట్ అయిపోయింది అని పెట్టిన వాళ్ళలో
వీళ్ళు చూసినట్టయితే నెంబరు ఎక్కువగా ఉందన్నమాట. సో అంటే వీళ్ళు టైపికల్ మిస్టేక్ చేశారో తెలియదు, ఎలా చేశారో తెలియదు. ఇది డబల్ నెంబర్ అయితే పడింది. సో నేను ఎగ్జాంపుల్ దీన్ని అయితే కరెక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాను, చూడండి. సో ఎందుకంటే ఇది చాలా ఎక్కువ నెంబర్ ఉందంట, అంటే టోటల్ గా వాళ్ళకు ఉన్న పాపులేషన్ కన్నా కూడా ఎక్కువగా ఉంది. సో మీరు చూడండి, 1,52,00,000 ఇచ్చారు. సో దాన్ని నేను మళ్ళీ తగ్గించాను. అంటే ఇక్కడ చూసినట్లయితే కనుక మనకి అక్కడ నెంబరు 1,00,00,000కి ఎక్కువగా ఉంది. సో 1,00,00,000 కన్నా మనం అది అంతమందిని మిస్ అయ్యి ఉండరు. అంతమంది మిస్ అయ్యి ఉంటే హౌస్ హోల్డే కంప్లీట్ అవునట్టు. సో అది గమనించాలి ఒకటి. రెండోది ఏంటిదంటే ఎల్ల హౌస్ హోల్డ్ లో అంతమంది గనక మిస్ అయితే వాళ్ళు కరెక్ట్ గా ఫ్యామిలీని విజిట్ చేసినట్టు కాదు. ఎందుకంటే వాళ్ళు చాలా వరకు లేకపోయినా అంటే సర్వే ఒక్కసారికే కంప్లీట్ చేయాలన్న ఉద్దేశంతోనే వాళ్ళు అలా చేసి ఉండొచ్చు. సో ఇది కూడా గమనించాలి. ఇది థర్డ్ పార్ట్ లో ఉన్నటువంటి ఈ యొక్క సారాంశం. ఇది పక్కాగా ఉండాలి. పక్కాగా లేకపోతే కనుక మనకి ఏమవుతుందంటే దానికి దీనికి మ్యాచ్ అవ్వక మళ్ళీ సర్వే ఫస్ట్ నుంచి చేయమంటాం, లేకపోతే ఇంకేదైనా చేపించడం అనేది జరుగుతూ ఉంటది. కాబట్టి రిపోర్ట్ అనేది జాగ్రత్త చూసుకోండి. తర్వాత వచ్చేసి ఫోర్త్ వచ్చేసి టోటల్ పర్సన్ ఎగ్జామిన్డ్. ఈ టోటల్ పర్సన్ ఎగ్జామిన్డ్ లో మనం ఏం చేస్తాము అంటే ఎల్ హౌస్ హోల్డ్ అంటే మనకి హౌస్ హోల్డ్ ఉన్నటువంటి 2 రకాల హౌస్ హోల్డ్ ఉన్నాయి. ప్లస్ థర్డ్ వచ్చేసి సూపర్విజన్, అంటే మూడింటిని కలిపి మనం చూపిస్తాం అనమాట. అంటే ఎల్ హౌస్ లో ఉన్నటువంటి పర్సన్ ఎంతమంది స్క్రీనింగ్ అయ్యారు, ఎక్స్ హౌస్ హోల్డ్ లో ఉన్నటువంటి పర్సన్స్ ఎంతమంది స్క్రీనింగ్ చేశారు, అలాగే సూపర్విజన్ వచ్చినటువంటి పర్సన్ లో ఎవరైనా మిస్సింగ్ పర్సన్ ని కనుక యాడ్ చేసినట్లయితే ఆ పర్సన్ ని కూడా మనం యాడ్ చేసి టోటల్ పర్సన్ స్క్రీనింగ్ లో మనం దీంట్లో చూపిస్తాం అనమాట. కాబట్టి దీన్ని మనం ప్రతిదీ ఒకటి 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 ప్రతిదీ చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. జస్ట్ ఏంటో నెంబర్ వేసేసి మాకు పంపిస్తే ఈ రిపోర్ట్లు గనక పొరపాట్లు గనక మాకు వచ్చినట్లయితే గనక మేము దీన్ని పై వాళ్ళ దృష్టికి తీసుకెళ్తాం. సో దానివల్ల మళ్ళీ ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వచ్చింది. కాబట్టి ఎల్సిడిసి సెల్లులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఆ రిపోర్టింగ్ ఎల్సిడిసి రిపోర్టింగ్ లో ఉన్నటువంటి సెల్లులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు పిఎస్సి నుంచి కూడా మీరు క్షుణ్ణంగా అంటే వాళ్ళు పంపించినటువంటి రిపోర్ట్ ని అబ్జర్వ్ చేయండి 1-2 సార్లు. ఆ మీరు ఎవ్రీ 3 days కి ఒకసారి రివ్యూ చేసుకోండి. సో ఏదైనా ప్రాబ్లం ఉంటే కనుక మళ్ళీ పిఎస్సీలకి జూమ్ ద్వారా వాళ్ళకి కండక్ట్ చేసుకొని ఇచ్చేయండి. సో అట్లాగే మీకు అందరికీ సస్పెక్ట్లు చెప్పాము. సస్పెక్ట్లు కూడా ఎక్కువగా రావాలి అని చెప్పేసి సస్పెక్ట్లు ఇక్కడ మనం చాలా తక్కువగా చూపిస్తా ఉన్నాం. సో మీ దగ్గర ఉన్నటువంటి ఆ ఏదైతే సెర్చ్ టీం ఉందో ఈచ్ సెర్చ్ టీము పర్ డేకి ఒకటి తీసుకురావాలి అని చెప్పి పెట్టాము. సో ఎందుకు అంటే దాంట్లో మోర్ సస్పెక్ట్లు వస్తే మోర్ కేసెస్ అనేది వస్తాయని చెప్పేసి. ఎందుకంటే మనకి పీబీ రేట్ కన్నా ఎంబీ రేట్ ఎక్కువగా ఉంది కాబట్టి ఆ రేట్ తగ్గించాలన్నా డిఫార్మాలిటీని ఎర్లీగా డిటెక్ట్ చేయాలన్నా కానీ ఈజీ అవుతుంది. కాబట్టి సస్పెక్ట్లు అనేవి ఎక్కువగా రావాలి. అంటే 14 days కి అంటే ఈచ్ టీము 14 తీసుకురావాలన్నమాట. అంటే డే 1కి ఒకటి, డే 2కి ఒకటి అట్లా. సో సస్పెక్ట్లు వచ్చేలాగా చూడాలి, క్వాలిటీగా చూడాలి. ఈ విధంగా చూస్తే మనకి రిపోర్ట్ అనేది వస్తుంది. ఆ సస్పెక్ట్లు మనకి వస్తున్నాయా రావట్లేదో కూడా రివ్యూ చేసుకోవాలి. ఇలా చేసుకునే పక్షంలో ఆ రిపోర్ట్ కానీ అది కానీ కనుక రాలేదనుకుంటే లాస్ట్కి మళ్ళీ వాళ్ళు మళ్ళీ తిరిగి సర్వే చేయటం కానీ సంజాయిషి ఇవ్వటం కానీ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ గమనించి ఈ రిపోర్ట్ అనేది చేయండి. సో మీకు ఏదైనా అర్థం అవ్వకపోతే మాకు మళ్ళీ పర్సనల్గా కాల్ చేయండి. కాల్ చేస్తే మేము చెప్తాం. అందరికీ మేము విడివిడిగా చెప్పలేం కాబట్టి ఇలా మేము వీడియో రూపంలో చేసి చూపిస్తున్నాం. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మమ్మల్ని పర్సనల్గా ఫోన్ ద్వారా అడగొచ్చు. ఇది కేవలం ఆఫ్లైన్ రిపోర్టేనండి. ఆన్లైన్ రిపోర్టు మీకు డాష్ బోర్డ్ లో కనిపిస్తూ ఉంటది. డాష్ బోర్డ్ రిపోర్ట్ ని కూడా కంపేర్ చేసుకోండి, ఎక్కడ మిస్ అవుతున్నారు ఏంటి అని చెప్పేసి. సస్పెక్ట్లు కూడా మీకు ఇంత ముందులాగా మేము చెప్పట్లేదు. ఎందుకంటే సస్పెక్ట్ ఈచ్ సర్చ్ టీము 14 days లో 14 రావాలి. అంటే మోర్ దెన్ 14 వస్తే ఇంకా హ్యాపీ. మినిమం అయితే 14 రావాలి. సో అది మీరు అందరూ గమనించండి. దాని ప్రకారం మీరు చేస్తారని ఆశిస్తున్నాను.